హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈ వీడియోలో చతుర్భుజాలం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చతుర్భుజాలు అనే పేరులోనే ఉంది. చెత్ అంటే నాలుగు భుజాలు కలిగిన సరళ సంవృత్త పటాన్ని చతుర్భుజాలు అని అంటారు. ఇక్కడ దీనికి నాలుగు భుజాలు ఉన్నాయి. ఇది ఏబి అనే ఒక భుజము, బిసి, సిడి అలాగే డిఏ అని నాలుగు భుజాలు కలిగింది. మళ్ళీ ఇది క్లోజ్డ్గా ఉంది. ఒక పాయింట్ నుండి స్టార్ట్ అయ్యి అదే పాయింట్ దగ్గర ఎండ్ అయితే దాన్ని సరళ సంవృత్త పటం అంటారు. కాబట్టి నాలుగు భుజాలు కలిగిన సరళ సంవృత్త పటాన్ని చతుర్భుజం అని అంటారు. అలాగే ఈ రెండు భుజాలు కలిసి ప్లేస్ని శీర్షాలు అంటారు. ఇక్కడ ఈ చతుర్భుజానికి నాలుగు శీర్షాలు కూడా ఉన్నాయి. నాలుగు భుజాలు అలాగే నాలుగు శీర్షాలు, ఏ అనే శీర్షం, బి, సి, డి అనే శీర్షాలు ఉన్నాయి. అలాగే ఈ రెండు భుజాలు కలిసినప్పుడు వీటి మధ్యలో ఉన్న ప్లేస్ని కోణము అని అంటారు. కాబట్టి దీనికి చతుర్భుజానికి కోణాలు నాలుగు ఉన్నాయి. కోణం ఏ, కోణం బి, కోణం సి, కోణం డి. అంటే దీనికి నాలుగు భుజాలు అలాగే నాలుగు శీర్షాలు, నాలుగు కోణాలు కలిగి ఉన్నదాన్ని చతుర్భుజం అని అంటారు. అలాగే ఈ చతుర్భుజానికి మధ్య నుండి ఇలా కర్ణం గీసామనుకోండి, కర్ణం ఇలా మధ్య నుండి ఇలా గీస్తే ఈ చతుర్భుజాన్ని ఇది ఎలా విభజిస్తుంది? రెండు త్రిభుజాలుగా విభజిస్తుంది. ఈ త్రిభుజంలోని కోణాల మొత్తం మనకు తెలుసు 180 అని. ఇక రెండు త్రిభుజాలు ఉన్నాయి కాబట్టి చతుర్భుజంలోని కోణాల మొత్తం ఎంత అవుతుంది? 360 డిగ్రీస్. 180 ప్లస్ 180, రెండు 180 ఉన్నాయి కాబట్టి 360 డిగ్రీస్ అవుతుంది. ఇది అంతర కోణాల మొత్తం, ఓన్లీ లోపల ఉన్న కోణాల మొత్తమే. ఇది చతుర్భుజంలోని అంతర కోణాల మొత్తము 360 డిగ్రీస్ అవుతుంది. అలాగే ఈ చతుర్భుజాన్ని ఏర్పరచడానికి కావలసిన కొలతలు ఎన్ని కొలతలు? భుజానికి కావలసిన కొలతలు 5 కొలతలు కావాలి. 5 కొలతలు ఉంటేనే మనము చతుర్భుజాన్ని ఏర్పరచగలం. ఇది కూడా ఎగ్జామ్స్లలో కంపల్సరీ అడుగుతారు. చతుర్భుజాన్ని ఏర్పరచడానికి కావలసిన స్వతంత్ర కొలతలు ఎన్ని అని అడుగుతారు. 5. చతుర్భుజాల్ని ఏర్పరచడానికి కావలసిన 5 కోణాలు ఏవి అంటే 4 భుజాలు, వాటితో పాటు ఏదైనా ఒక కోణం, 4 భుజాలతో పాటు ఒక కర్ణం, 4 భుజాలు ఒక కర్ణము, లేకపోతే 4 భుజాలు ఒక కోణం, అది కాకపోతే 2 ఆసన్న భుజాలు, 2 పక్కపక్కన ఉన్న ఆసన్న భుజాలు, అలాగే 3 కోణాలు, ఏవైనా 3 కోణాలు, 2 ఆసన్న భుజాలు, లేదా 3 భుజాలు వాటి మధ్యలో ఏర్పడే 2 కోణాలు ఉంటే మనము చతుర్భుజాలని ఈ 5 కొలతలతో చతుర్భుజాలని ఏర్పరచవచ్చు. చతుర్భుజాలకు సంబంధించిన రకాలను గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ట్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజం. ఈ ట్రెపీజియం అంటే ఒక జత ఎదురెదురు భుజాలు, ఇలా ఎదురెదురుగా ఉన్న భుజాలు అనేవి ఎలా ఉండాలి? సమాంతరంగా ఉండాలి. ఇవి సమానంగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ సమాంతరంగా ఉండాలి. ఒక జత ఎదురెదురు భుజాలు సమానంగా. ఇది ఏడి అనే భుజము, బిడి అనే బీసీ అనే భుజానికి సమాంతరంగా ఉన్నాయి, కానీ నాట్ సమానంగా లేవు. ఈక్వల్ ఏం కాదు, కానీ సమాంతరంగా ఉన్నాయి. ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటే దాన్ని సమలంబ చతుర్భుజం అని అంటారు. ఈ సమలంబ చతుర్భుజాన్ని ఏర్పరచడానికి కావలసిన స్వతంత్ర కొలతలు ఎన్ని అంటే 4. దీనికి ఈ త్రిభుజాన్ని ఏర్పరచడానికి 4 కొలతలు ఉంటే సరిపోతుంది. అలాగే దీని ధర్మాలను చూసుకుంటే ఇక్కడ ఇవి సమాంతరంగా ఉన్న భుజాలు, ఇది సమాంతరంగా లేని భుజాలు ఉన్నాయి కదా. సమాంతరంగా లేని భుజాలు సమాంతరంగా ఉన్న భుజాలతో ఏర్పరిచే కోణాలు ఉంటాయి కదా, ఇవి రెండు. సమాంతరంగా లేని భుజాలు సమాంతరంగా ఉన్న భుజాలతో ఏర్పరిచే కోణాలను మొత్తము సంపూరకాలు అవుతాయి. ఇక్కడ సంపూరకాలు అంటే 180 డిగ్రీస్. ఇక్కడ కోణం ఏ ప్లస్ కోణం బి ఈజ్ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇవి రెండు, ఈ సమాంతరంగా లేని భుజం ఉంది కదా, ఈ సమాంతరంగా ఉన్న భుజాలతో ఒకే వైపున ఏర్పరిచేది కోణం డి ప్లస్ కోణం సి ఈజ్ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. అలా అని చూసుకొని మనం కోణం బి ప్లస్ కోణం సి ఈజ్ఈక్వల్ టు 180 అవుతుంది అనుకుంటే అది తప్పు, అలా రాదు. ఓన్లీ ఇవి సమాంతరంగా లేని భుజాలు సమాంతరంగా ఉన్న భుజాలతో
ఏర్పరిచేది ఒకటే భుజం ఉంటుందిగా, ఇది ఏర్పరిచేది ఇవి రెండు మాత్రమే 180 అవుతుంది. కానీ ఇది కోణం బి ప్లస్ కోణం సి 180 కాదు, ఇది మాత్రమే అవుతుంది. అలాగే ఈ ట్రెపీజియం యొక్క చుట్టుకొలత చూసుకుంటే ఇక వీటిని ప్లస్ చేయాలి, భుజాలన్నింటినీ ప్లస్ చేస్తేనే చుట్టుకొలత వస్తుంది. కాబట్టి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ ఏడి ప్లస్ చేస్తేనే చుట్టుకొలత వస్తుంది. అలాగే దీని వైశాల్యానికి ఫార్ములా చూసుకుంటే ఇక వైశాల్యం ఇక్కడ మనం ఇదిని హైట్ అనుకోవాలి. ఈ రెండు సమాంతర భుజాలు ఉన్నాయి కదా, సమాంతర భుజాల మధ్య ఉన్న ప్లేస్నే వీటి మధ్య ఉన్నదాన్ని హైట్ అనుకోవాలి. ఇది కాదు హైట్, ఇది మాత్రమే హైటు. ఇక దీనికి ఫార్ములా హాఫ్ ఇంటూ సమాంతర భుజాల మొత్తం ఏ ప్లస్ బి ఇంటూ హైట్. ఇది వైశాల్యానికి ఫార్ములా హాఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. ఇది ట్రెపీజియం గురించి. తర్వాత చతుర్భుజం, సమాంతర చతుర్భుజం. ఇక్కడ సమాంతర చతుర్భుజం అంటే రెండు జతల ఎదురెదురు భుజాలు, ఇప్పుడు ఎదురెదురు భుజాలు ఉన్నాయి కదా, ఈ ఎదురెదురు భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. సమాంతరాలు మరియు సమానం ఇవి సమానంగా ఉంటాయి, అలాగే సమాంతరంగా కూడా ఉంటాయి. ఇవి రెండు సేమ్ ఉంటాయి అన్నట్టు. ఎదురెదురుగా ఉన్న భుజాలు సమానం, అలాగే సమాంతరాలు. అలాగే ఇందులో సమాంతర చతుర్భుజంలోని కర్ణం అనేది ఈ సమాంతర చతుర్భుజాన్ని రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. ఈ మధ్యలోంచి మనం కర్ణాన్ని గీస్తే ఈ కర్ణం అనేది ఈ రెండు త్రిభుజాలను ఏర్పరుస్తుంది కదా, ఈ రెండు త్రిభుజాలు అనేవి సర్వసమానంగా ఉంటాయి. అలాగే ఇంకో కర్ణం కూడా గీసామనుకోండి, ఈ కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి, కానీ కర్ణాలు సమానంగా ఉండవు. ఇక్కడ కర్ణాలు సమానం కాదు. ఇది ఏబిసిడి ఉన్నది అనుకోండి, ఈ కర్ణాలు అనేవి ఇక్కడ ఓ వద్ద ఖండించుకుంటే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓడి అవుతుంది, అలాగే ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓబి అవుతుంది. కానీ ఇవి రెండు సమానంగా కావు, ఓఏ నాట్ ఈక్వల్ టు ఓసి అవుతుంది, అలాగే ఇవి రెండు కూడా సమానం ఉండవు, ఓడి నాట్ ఈక్వల్ టు ఓబి కూడా అవుతుంది. ఓన్లీ ఇవి మాత్రమే సమానంగా ఉంటాయి. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓడి అవుతుంది, అలాగే ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓబి అవుతుంది. అలాగే సమాంతర చతుర్భుజంలోని కోణాలను చూసుకుంటే ఇక్కడ కోణాలు ఉన్నాయి కదా, ఇక్కడ పక్కన ఉన్న కోణాలు ఆసన్న కోణాల మొత్తం 180 అవుతుంది. ఇక్కడ ఏవన్నా కానీ ఆసన్న కోణాలు పక్కకు ఏసీ కోణం ఏ ప్లస్ కోణం సి ఈజ్ ఈక్వల్ టు 180 అవుతుంది. అలాగే కోణం సి కోణం డి ఏదన్నా కూడా 180నే అవుతుంది. ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీస్ అవుతుంది. అలాగే ఎదురెదురుగా ఉన్న కోణాలు, అభిముఖంగా ఉన్న కోణాలు సమానంగా ఉంటాయి. కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు కోణం డి అవుతుంది, కోణం సి ఈజ్ ఈక్వల్ టు కోణం బి అవుతుంది. ఇక్కడ మంచిగా గమనిస్తే పక్కన ఉన్న కోణాలు సంపూరకాలు, ఎదురెదురుగా ఉన్న కోణాలు సమానం. ఇది సమాంతర చతుర్భుజం గురించి. మనం నెక్స్ట్ దీర్ఘ చతురస్రం గురించి నేర్చుకుందాం. సమాంతర చతుర్భుజానికి ఉన్న అన్ని ప్రాపర్టీస్ కూడా దీర్ఘ చతురస్రానికి ఉంటాయి. ఎలా? ఇక్కడ ఎదురెదురు భుజాలు అనేవి సమానంగా ఉంటాయి దీర్ఘ చతురస్రంలో, అలాగే సమాంతర చతుర్భుజంలో కూడా ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అలాగే ఇక్కడ కోణాలు, దీర్ఘ చతురస్రంలోని కోణాలు సమద్విఖండన చేసుకుంటాయి. ఇక్కడ కూడా సమాంతర చతుర్భుజంలో కోణాలు సమద్విఖండన చేసుకుంటాయని చెప్పిన. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే దీర్ఘ చతురస్రంలో కోణాలు సమానంగా ఉంటాయి, ఇందులో కోణాలు అనేవి సమానంగా ఉండవు. ఇది పెద్ద ఉంటే ఇది చిన్న ఉంటుంది, చిన్న ఉంటే పెద్ద అట్లా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం కోణాలు రెండు కూడా సమానంగా ఉంటాయి, అలాగే సమద్విఖండన చేసుకుంటాయి. కాబట్టి ఇవన్నీ సమానం అవుతాయి. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓబి, ఇవన్నీ కోణాలు కూడా సమానంగా అవుతాయి. అంటే ఖండించుకున్న తర్వాత కూడా సమానంగానే ఉంటాయి, ఫస్ట్ కూడా సమానంగానే ఉంటాయి. అలాగే వీటి మధ్య ఇంకొక డిఫరెన్స్ చూసుకుంటే దీర్ఘ చతురస్రంలో ప్రతి కోణం కూడా 90 డిగ్రీస్ ఉంటుంది, కానీ సమాంతర చతుర్భుజంలో ప్రతి కోణం 90 డిగ్రీస్ ఉండదు. ఈ సమాంతర చతుర్భుజంలో ఒక్క కోణం కూడా 90 డిగ్రీస్ ఉన్నదనుకో అది దీర్ఘ చతురస్రమే అయిపోతుంది. కాబట్టి
దీర్ఘచతురస్రంలో కోణాలు 90 డిగ్రీస్ ఉంటాయి, సమాంతర చతుర్భుజంలో ఉండవు. అలాగే ఇక్కడ మనం చెప్పుకున్నాం సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం సంపూరకాలు అవుతాయి. అంటే పక్కన ఉన్న కోణాలని ప్లస్ చేస్తే 180 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ కూడా దీర్ఘచతురస్రంలో ఇది 90 ఇది 90 ఉంటాయి కాబట్టి ఆసన్న కోణాల మొత్తం కూడా 180 అవుతుంది, సంపూరకాలు అవుతుంది. అలాగే ఎదురెదురు భుజాలు సమానం అని చెప్పుకున్నాం. ఇందులో అభిముఖ కోణాలు సమానం అని చెప్పినాం. ఇక్కడ కూడా అభిముఖ కోణాలు సమానంగానే ఉంటాయి. ఇది 90 ఇది 90 ఇది 90 అన్ని 90లే ఉంటాయి కదా. అన్ని సమాంతర చతుర్భుజాలు అన్నీ కూడా దీర్ఘ చతురస్రాలు అవుతాయి. ఎందుకంటే దీనికి ఉన్న ప్రతి ప్రాపర్టీ కూడా దీనికి ఉన్నది. కానీ దీర్ఘ చతురస్రాలు అన్నీ సమాంతర చతుర్భుజాలు కావు. ఎందుకంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. దీనికి ఉన్న ప్రాపర్టీస్తో పాటు ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సమాంతర చతుర్భుజాలు అన్నీ దీర్ఘ చతురస్రాలే అవుతాయి. కానీ దీర్ఘ చతురస్రాలు అన్నీ సమాంతర చతురస్రాలు కావు. ఇక్కడ వీటి చుట్టుకొలత చూసుకుంటే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఇది ఎల్ ఇది బి, పొడవు ఇంటూ వెడల్పు అనుకుంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, ఇది చుట్టుకొలత ఫార్ములా. అలాగే దీనికి సమాంతర చతుర్భుజాలు కూడా సేమ్. ఇక్కడ భుజాలన్నీ సమానమే, అంటే ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి దీనిలాగానే అవుతుంది. 2 ఇంటూ ఎల్ ప్లస్ బినే అవుతుంది. నెక్స్ట్ దీనికి వైశాల్యం ఫార్ములా చూసుకుంటే ఇక పొడవు ఇంటూ వెడల్పు ఎల్ ఇంటూ బి దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా. కానీ ఇక్కడ సమాంతర చతుర్భుజానికి తీసుకుంటే ఇక్కడ ఇది హైట్ ఇక్కడ తీసుకోవాలి. ఇది హైట్ తీసుకుంటే బి ఇంటూ హెచ్ అనేది దీని వైశాల్యానికి ఫార్ములా అవుతుంది. తర్వాత చతురస్రము, రాంబస్ ఇవి రెండు ఒకేలా ఉంటాయి ప్రాపర్టీస్ కాబట్టి ఇవి రెండు ఒకేసారి చెప్పుకుందాం. ఇక్కడ చతురస్రానికి మనకు దీర్ఘ చతురస్రానికి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. కానీ చతురస్రానికి అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అలాగే ఇక్కడ రాంబస్ తీసుకున్నాం అనుకోండి, రాంబస్ కూడా సేమ్. ఇక్కడ చతురస్రం లాగానే దీనికి కూడా అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అలాగే చతురస్రంలో కోణాలు సమానంగా ఉంటాయి. కోణాలు అనేవి సమానంగా ఉంటాయి. అలాగే ఇక్కడ రాంబస్లో కోణాలు సమానంగా ఉండవు. ఇది డిఫరెన్స్. కోణాలు సమానం కాదు, కోణాలు అసమానం. ఇక్కడ అసమానం ఉంటాయి, ఇక్కడ కోణాలు సమానంగా ఉంటాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్న సమాంతర చతుర్భుజం అలాగే దీర్ఘ చతురస్రంలో కూడా దీర్ఘ చతురస్రానికి కోణాలు సమానంగా ఉంటాయి, సమాంతర చతుర్భుజానికి కోణాలు అసమానంగా ఉంటాయి. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే కోణాలు అనేవి లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఇక రెండుటికి కూడా చతురస్రంలో కూడా కోణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఇక రాంబస్లో కూడా లంబ సమద్విఖండన చేసుకుంటాయి. లంబ సమద్విఖండన అంటే ఇక్కడ 90 డిగ్రీస్ కోణం ఏర్పడుతుంది అన్నట్టు. అప్పుడు ఇవన్నీ లంబకోణ త్రిభుజాలు అవుతాయి. ఇవి 4 లంబకోణ త్రిభుజాలు అవుతాయి. ఇక్కడ కూడా లంబకోణ త్రిభుజాలు అవుతాయి. కాబట్టి కోణాలు అనేవి లంబ సమద్విఖండన చేసుకుంటాయి. లంబ సమద్విఖండన. అలాగే ఇక్కడ చతురస్రంలోని కోణాలు ప్రతి కోణం కూడా 90 డిగ్రీస్ అవుతుంది. ప్రతి కోణం కూడా 90 డిగ్రీస్ అవుతుంది. కానీ ఇక రాంబస్లో ప్రతి కోణం 90 డిగ్రీస్ ఉండదు. ఇక 90 డిగ్రీస్ ఉండదు. చతురస్రంలో మాత్రమే ప్రతి కోణం 90 డిగ్రీస్ ఉంటుంది. అలాగే చతురస్రానికి ఉన్న మరొక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఇది కర్ణం అనేది ఈ 90 డిగ్రీస్ కోణాన్ని రెండుగా విభజిస్తుంది. ఇక్కడ సమద్విఖండన కోణాన్ని కూడా సమద్విఖండన చేస్తుంది. అంటే ఇటు 45 డిగ్రీస్ అవుతుంది, ఇటు 45 డిగ్రీస్, ఇటు 45 డిగ్రీస్గా ఖండిస్తుంది అన్నట్టు. ఇక్కడ కర్ణం అనేది కోణాన్ని కూడా సమద్విఖండనే చేస్తుంది. ఇక్కడ చతురస్రంలో ప్రతి కోణం 90 డిగ్రీస్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ రాంబస్లో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. ఇది 90 అయితే ఇది 90 అవుతుంది, ఇది 30 అయితే ఇది 30 అవుతుంది. అట్లా ఎదురెదురు భుజాలు సమానం. అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎదురెదురు భుజాలు సమానం. ఎదురెదురు కోణాలు రాంబస్లో సమానంగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చతురస్ర చుట్టుకొలత ఫార్ములా చూసుకుంటే ఇక్కడ అన్ని భుజాలు సమానమే కాబట్టి చుట్టుకొలత 4a అవుతుంది. ఇక రాంబస్లో కూడా అన్ని భుజాలు సమానమే కాబట్టి రాంబస్ చుట్టుకొలత కూడా 4aనే అవుతుంది. ఇక్కడ చతురస్రానికి వైశాల్యానికి ఫార్ములా చూసుకుంటే ఇక్కడ
భుజము ఇంటూ భుజము ఏ స్క్వేర్ అనేది వైశాల్యానికి ఫార్ములా. ఇక్కడ రాంబస్లో చూసుకుంటే మాత్రము వైశాల్యానికి ఫార్ములా ఇక కర్ణాలను బేస్ చేసి ఉంటుంది కాబట్టి ఆఫ్ కర్ణం 1 ఇంటూ కర్ణం 2 ఆఫ్ D1 ఇంటూ D2 అనేది రాంబస్ యొక్క వైశాల్యానికి ఫార్ములా. ఇది చతురస్రం మరియు రాంబస్ గురించి. తర్వాత చతుర్భుజం. ఇక చివరిగా చూసుకుంటే గాలిపటం. గాలిపటం చూడగానే మనందరికీ అర్థమవుతుంది. గాలిపటంలో 4 భుజాలు సమానంగా ఏమి ఉండవు. ఇక్కడ పక్క భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. ఇవి 2 సమానంగా ఉంటాయి, అలాగే ఇవి 2 సమానంగా ఉంటాయి. అలాగే ఇక్కడ కోణాలు అనేవి కూడా సమానంగా ఉండవు. ఈ కోణం కర్ణాలు, ఈ కర్ణం అనేది పొడవుగా ఉన్నది, ఈ కర్ణం అనేది చిన్నగా ఉన్నది. అలాగే ఇక్కడ కైట్లో ఈ కర్ణం అనేది ఒక కర్ణం అనేది ఇంకొక కర్ణాన్ని, ఈ కర్ణం ఉందిగా, దీన్ని సమద్విఖండన చేస్తుంది. ఇది సమద్విఖండన కాదు, ఓన్లీ ఒకటే కర్ణం అనేది సమద్విఖండన చేస్తుంది. ఇక లంబ సమద్విఖండన చేస్తుంది. ఇక ఈ మూడిట్లలో కూడా చతురస్రంలో కూడా కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి, ఇక రాంబస్లో కూడా లంబ సమద్విఖండన చేసుకుంటాయి, అలాగే ఇక్కడ గాలిపటంలో కూడా లంబ సమద్విఖండన చేస్తాయి కోణాలు. కానీ ఇక్కడ ఒకటే కర్ణం, ఒకటే దాన్ని లంబ సమద్విఖండన చేస్తాయి. అలాగే ఇక్కడ కర్ణాలు అనేవి ఒకదానికి ఒకటి పరస్పరంగా లంబంగా ఉంటాయి. ఇక్కడ చూడండి లంబంగా ఉన్నాయా లేవా, ఇటు 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్ కోణాన్ని ఏర్పరుస్తాయి, ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. బ్రీఫ్గా ఒకసారి చూసుకుంటే ఇక్కడ చతుర్భుజం అంటే 4 భుజాలు అలాగే 4 కోణాలు, అవి ఎలాగైనా ఉండని 4 భుజాలు 4 కోణాలతో ఏర్పడితే అది చతుర్భుజం అవుతుంది. ఈ చతుర్భుజాన్ని కొంచెం మాడిఫై చేస్తే, అంటే 4 భుజాలు ఉన్నాయి కదా, వాటిలోంచి 2 భుజాలని సమాంతరంగా చేసి కొంచెం మాడిఫై చేసినాం. సమాంతరంగా చేస్తే ఈ చతుర్భుజం నుండి ట్రెపిజియం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ ట్రెపిజియాన్ని ఇంకొంచెం మాడిఫై చేసే, ఎలా మాడిఫై చేయాలంటే ఇప్పుడు ఎదురెదురు భుజాలు సమానంగా, ఇప్పుడు ఒక భుజమే ఒక జత ఎదురు భుజాలే సమానంగా ఉన్నాయి. కానీ ఇక్కడ సమాంతర చతుర్భుజంలో అయితే 2 జతల ఎదురెదురు భుజాలు సమాంతరంగా అయితే ఈ ట్రెపిజియం నుండి సమాంతర చతుర్భుజం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ సమాంతర చతుర్భుజాన్ని ఇంకొంచెం మాడిఫై చేసినంటే ఈ సమాంతర చతుర్భుజంలో ఏదో ఒక కోణాన్ని 90 డిగ్రీస్ చేసినామనుకో, కోణంలో చేంజ్ చేసినామనుకో దీర్ఘ చతురస్రం ఏర్పడుతుంది. అలా కాదు, నేను అన్ని భుజాలను సేమ్గా చేసినామనుకో, అంటే ఈ భుజం 2 సేమ్ అయితే అన్ని సేమ్ అయితే కదా, భుజాలను చేంజ్ చేస్తాయంటే రాంబస్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ దీర్ఘ చతురస్రము మరియు రాంబస్ ఈ రెండిట్లో కూడా ఈ కోణాలని ఈ భుజాలని రెండింటిని కలిపి మాడిఫై చేస్తే మనకు చతురస్రం అనేది ఏర్పడుతుంది. అంటే మనకి చతుర్భుజం నుంచి ట్రెపిజియం నుండి సమాంతర చతుర్భుజం, దాని నుండి ఇవి 2 దీర్ఘ చతురస్రం అలాగే రాంబస్ ఏర్పడుతుంది. మళ్ళీ దాని నుండి ఆ రెండింటి నుండి కలిపితే చతురస్రం అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ అన్ని ట్రెపిజియాలు కూడా సమాంతర చతుర్భుజాలు అవుతాయి. అలాగే అన్ని సమాంతర చతుర్భుజాలు అన్నీ కూడా దీర్ఘ చతురస్రాలు అవుతాయి, అలాగే రాంబస్లు కూడా అవుతాయి. అలాగే అన్ని దీర్ఘ చతురస్రాలు అన్ని రాంబస్లు కూడా చతురస్రాలు అవుతాయి. అంటే ఇక్కడ పైన నుండి కిందికి వీటి నుండి ఇవి ఏర్పడుతున్నాయి. ఎగ్జామ్స్లలో ఎక్కువగా స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఏమని, అన్ని రాంబస్లు చతురస్రాలు అవుతాయా, అన్ని చతురస్రాలు రాంబస్లు అవుతాయా అని అడుగుతారు. ఇప్పుడు క్వశ్చన్ అన్ని రాంబస్లు కూడా చతురస్రాలు అవుతాయి, ఇది కరెక్ట్. కానీ అన్ని చతురస్రాలు కూడా రాంబస్లు అవుతాయా, కావు. అలాగే ఇలా కూడా అడుగుతారు, అన్ని ట్రెపిజియాలు కూడా సమాంతర చతుర్భుజాలు అవుతాయి, అన్ని సమాంతర చతుర్భుజాలు ట్రెపిజియాలు అవుతాయి, అవునా కదా అని అడుగుతారు. ఇక్కడ కరెక్ట్ ఏమవుతుంది, అన్ని ట్రెపిజియాలు కూడా సమాంతర చతుర్భుజాలు అవుతాయి, కానీ అన్ని సమాంతర చతుర్భుజాలు ట్రెపిజియాలు కావు. ఇక పైన కింది అవుతాయి, కానీ కింది పైన కావు. ఎందుకంటే దీనిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ దీనికి ఉన్నాయి, కానీ దీనిలో ఉన్నాయి అన్నీ లేవు కదా, కొన్ని మాడిఫై చేసిండు. మళ్ళీ దీన్ని కొంచెం మాడిఫై చేసింది, దీన్ని కొంచెం మాడిఫై చేసిండు కదా. ఇలా అన్ని దీర్ఘ చతురస్రాలు సమాంతర చతుర్భుజాలు అవుతాయి, కానీ అన్ని సమాంతర చతుర్భుజాలు దీర్ఘ చతురస్రాలు కావు. అలాగే మనం ఇక్కడ ఇంకో పాయింట్ గమనిస్తే, ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం చతుర్భుజాలు ఏర్పడడానికి కావలసిన స్వతంత్ర కోణాలు 5 అని చెప్పుకున్నాం. అంటే ఒక చతుర్భుజాన్ని ఏర్పరచడానికి కంపల్సరీ 5 కొలతలు ఉంటేనే దాన్ని ఏర్పరచగలము అని చెప్పాము. అలాగే నెక్స్ట్ ఈ ట్రెపిజియం ఉంది కదా, సమలంబ చతుర్భుజాన్ని ఏర్పరచడానికి కావలసిన స్వతంత్ర కొలతలు 4 మాత్రమే. ఆ తర్వాత సమాంతర చతుర్భుజాన్ని ఏర్పరచడానికి కావలసిన కొలతలు
3. నెక్స్ట్ దీర్ఘచతురస్రం ఏర్పరచడానికి కావలసిన కొలతలు 2. అలాగే రాంబస్ని కూడా ఏర్పరచడానికి కావలసిన కొలతలు 2. తర్వాత చతురస్రాన్ని ఏర్పరచడానికి కావలసిన కొలతలు 1. ఇక్కడ చూడండి పైన నుండి 5 4 3 2 1. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటే చతురస్రానికి అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అలాగే అన్ని కోణాలు 90 డిగ్రీస్ ఉంటాయి, అలాగే కర్ణాలు అనేవి లంబ సమద్విఖండన చేసుకుంటాయి, అలాగే కర్ణాలు సమానము, అలాగే కర్ణాలు అనేవి కోణాన్ని కూడా సమద్విఖండన చేస్తాయి, 45 డిగ్రీస్గా విభజిస్తాయి. ఇది చతురస్రం. తర్వాత రాంబస్లో కర్ణాలు అనేవి అసమానంగా ఉంటాయి. ఇదే చతురస్రానికి రాంబస్కి డిఫరెన్స్. అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, ఎదురెదురు భుజాలు సమాంతరాలు. ఇప్పుడు ఎదురెదురుగా ఉన్నాయి కదా, ఇవి సమాంతరాలుగా ఉంటాయి. అలాగే కోణాలు అనేవి లంబ సమద్విఖండన చేసుకుంటాయి, కోణాలు అసమానంగా ఉంటాయి. అలాగే ఎదురెదురు కోణాలు అనేవి సమానంగా ఉంటాయి, ఎదురెదురుగా ఉన్న కోణాలు సమానంగా ఉంటాయి. తర్వాత సమాంతర చతుర్భుజం చూసుకుంటే ఎదురెదురు భుజాలు సమానం, ఇది ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అలాగే ఎదురెదురుగా ఉన్న కోణాలు సమానంగా ఉంటాయి. అలాగే పక్కపక్కన ఉన్న ఆసన్న కోణాలు సంపూరకాలు అవుతాయి. ఆసన్న కోణాలు మొత్తం 180 అవుతుంది. అయితే కర్ణాలు అనేవి సమద్విఖండన చేసుకుంటాయి, ఓన్లీ సమద్విఖండన మాత్రమే చేసుకుంటాయి. కర్ణాలు అనేవి సేమ్ ఉండవు, అసమానంగా ఉంటాయి. కర్ణాలు ఒక విధంగా ఉండవు. ఇందులో కర్ణం అనేది సమాంతర చతుర్భుజాన్ని 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. తర్వాత దీర్ఘచతురస్రం చూసుకుంటే ఎదురెదురు భుజాలు సమానం, ప్రతి కోణం కూడా 90 డిగ్రీస్ ఉంటుంది. అలాగే కర్ణాలు అనేవి సమద్విఖండన చేసుకుంటాయి, కర్ణాలు సమానంగా ఉంటాయి. సమలంబ చతుర్భుజం ట్రెపీజియంలో చూసుకుంటే ఒక జత ఎదురెదురు భుజాలు సమాంతరాలుగా ఉంటాయి, సమానంగా కూడా ఉండవు, ఇవి ఓన్లీ సమాంతరాలుగా మాత్రమే ఉంటాయి. తర్వాత గాలిపటం చూసుకుంటే ఇక్కడ ఆసన్న భుజాలు సమానం, పక్కపక్కన ఉన్న భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. అలాగే కర్ణాలు అనేవి లంబ సమద్విఖండన చేసుకుంటాయి, కర్ణాలు సమానంగా ఉండవు, ఒకటి పొడవుగా ఒకటి పొట్టిగా ఉంటుంది. కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి, ఇట్లా లంబంగా ఉంటాయి. లంబ సమద్విఖండన ఒక కోణమే, ఒక కర్ణం మాత్రమే ఇట్లా సమద్విఖండన చేస్తుంది, ఒక కర్ణాన్ని సమద్విఖండన చేస్తుంది. మన తర్వాతి వీడియోలో ఈ చతుర్భుజాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే మీకు ఇంకా ఏ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ చేయండి, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.